జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఖలిస్తాన్ వేర్పాటువాదం, ఖలిస్తాన్ ఉగ్రవాదం, అసలు ఈ ఖలిస్తాన్ అంటే ఏంది, ఖలిస్తాన్ ఉద్యమం అంటే ఏంది, దీని గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం దీని గురించి వివరించే ప్రయత్నం చేస్తా. తర్వాత దీనికి సంబంధించి ఒక కీలకమైన వార్త ఒకటి ఉన్నది, అది మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తా. కొంతమందికి ఈ ఖలిస్తాన్ వేర్పాటువాదం గురించి పెద్దగా తెలియదు, అందుకే బ్రీఫ్గా ఒక 2 ముక్కలు దీని గురించి చెప్తా మీకు. అసలు ఖలిస్తాన్ వేర్పాటువాదం అంటే ఇది అచ్చంగా ఈ కాశ్మీర్లో వేర్పాటువాదం అని ఉన్నది కదా. ఏది కాశ్మీర్లో వచ్చేసి తీవ్రవాదులు ఏంటంటే ఫ్రీడమ్ ఫైటర్స్ పేరుతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ ఫేవర్గా ఈ కాశ్మీర్ దేశం పోయి పాకిస్తాన్లో కలపాలని చెప్పేసి ఈ పాకిస్తాను ఇక్కడ ఉండేటువంటి వేర్పాటువాదులు కలిసి భారత్ మీద అయితే పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావడం, ఈ తీవ్రవాదాన్ని పెంచి పోషించడం, భారతదేశంలో పెద్ద ఎత్తున ఈ మానవం సృష్టించడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అట్లాగే జమ్మూలో కావచ్చు, కాశ్మీర్లో కావచ్చు, ఈ సైనిక స్థావరాల మీద, సైనికుల మీద దాడులు చేయడం, అట్లాగే అమాయకుల మీద దాడి చేయడం, వాళ్ళు ఎంతోమందిని పొట్టలు పెట్టుకోవడం, ఇదంతా కూడా జరుగుతూనే ఉన్నది. అదేవిధంగా ఈ ఖలిస్తాన్ ఉద్యమం కూడా అలాంటిదే. మన దేశంలో పంజాబ్ అయితే ఎట్లుండదో అదేవిధంగా పాకిస్తాన్లో కూడా పంజాబ్ అనేది ఉన్నది. దాన్ని కూడా కలిపి ఖలిస్తాన్ అని ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు వాళ్ళకు ఓళ్ళే ఆ పేరు అయితే పెట్టుకున్నారు. ఇందుకోసం వచ్చేసి భారత్ నుంచి పంజాబ్ను వేరు చేయాలనేది వీళ్ళ ఉద్దేశం. అసలు ఈ ఉద్దేశానికి, ఈ ఆలోచనకు అసలు మూల కారణం ఎవరంటే, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, ఈ 54 ఏళ్ళ యువనేత ఉన్నాడు కదా రాహుల్ గాంధీ, వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీనే దానికి కారణం. అసలు ఈ ఖలిస్తాన్ ఉద్యమం అనేది అది పెరగడానికి ఈ ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని 1969లో జగజ్జీత్ సింగ్ చౌహాన్ ప్రారంభించాడు దీన్ని. అది కూడా అప్పటి కాంగ్రెస్ పార్టీ చేతగానితనం మూలంగానే. తర్వాత ఈ ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐ అయితే ఇంకా పెంచి పెద్ద చేసింది. ఎందుకు? భారతదేశాన్ని ముక్కలు చేయాలా అనే ఉద్దేశంతో. ఎందుకంటే కాశ్మీర్ కోసం వాళ్ళు ఆల్రెడీ గొడవ పడుతున్నారు. వీళ్ళు వచ్చేసి పంజాబ్లోంచి మీరు ఆ ముక్క తీసుకోరండి, మేము దీన్ని ఇచ్చాం, మీరు సపరేట్గా దేశం చేసుకున్నాను. వాళ్ళు ఇచ్చారా? అది తెలివి తక్కువ మన మొదలకి ఇది వీళ్ళకి అర్థం కాదు. అర్థం కాక వీళ్ళు గొర్రెల మాయరు వచ్చేసి వీళ్ళు ఈ ఖలిస్తాన్ ఉద్యమాన్ని వీళ్ళ ఇష్ట ప్రకారం వీళ్ళు పెంచి పోషించినారు. ఆ తర్వాత ఈ ఖలిస్తాన్ వేర్పాటువాదం బలపడడానికి ఇందాక నేను చెప్పినట్టు ఆ కారణమైన వ్యక్తి ఎవరంటే అప్పటి ప్రధాని ఈ ఇందిరాగాంధీ. ఇక అప్పటి నుంచి రగులుతున్నటువంటి ఖలిస్తాన్ వేర్పాటువాదం ప్రస్తుతం ఖలిస్తాన్ తీవ్రవాదం క్రింద మారిపోయింది. కాశ్మీర్లోని ఇస్లామిక్ తీవ్రవాదుల మాదిరిగానే ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు కూడా ఆయుధాలు చేతబట్టుకొని తీవ్రవాద దాడులకైతే అయితే పాల్పడుతూ ఉన్నారు. ఇక మోడీ ప్రభుత్వం ఈ ఖలిస్తాన్ తీవ్రవాదుల మీద ఉక్కుపాదం అయితే మోపుతుంది. ఊరికైతే కాదు, తీవ్రవాదులు ఎవరైనా కూడా తీవ్రవాదులే. వేర్పాటువాదమైనా ఆ తీవ్రవాదమైనా కూడా ఎవరైనా కూడా వీళ్ళంతా కూడా అంటే దేశాన్ని ముక్కలు చేయాలనుకునేవాడు ఎప్పుడు కూడా ప్రాణాలతో అయితే ఉండకూడదు. ఓడు ఎవడైనా, ఏ జాతివాడైనా, ఏ మతం వాడైనా, ఏ కులపోడైనా కానీ, ఏ ప్రాంతం వాడైనా కూడా ఓడు ప్రమాదమే. ఓడిని మాత్రం పిండి పిప్పి చేసేయాలా. నేను చెప్పేది నా ఉద్దేశం అయితే ఇది. ఈ క్రమంలో ఖలిస్తాన్ తీవ్రవాదంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి 7 ఖలిస్తాన్ తీవ్రవాదంలో ఈ మధ్యకాలంలోనే రా కుమారులు, మీకు అర్థమవుతుంది కదా, రా కుమారులు అయితే అంతమంది ఇచ్చారనమాట, లేపేసినారు. దీంతో రెచ్చిపోయినటువంటి ఇంకొక ఖలిస్తాన్ తీవ్రవాద నాయకుడైనా వీడి పేరు వచ్చేసి తర్సిమ్ సింగ్. ఇతనైతే రెచ్చిపోయినాడు. ఇంక అట్నే మామూలు కాదు, రికార్డ్ డ్యాన్సులే అట్లా. అయితే ఈ తర్సిమ్ సింగ్ విదేశాలకు పారిపోయి అక్కడి నుంచి భారత్లో ఉగ్రవాద దాడులకైతే ప్లాన్ చేస్తున్నాడు. అంటే ఏడుంటే బ్యాచ్సార్ అని చెప్పి ఆడి నుంచి ప్లానింగ్స్ అనమాట. ఇందుకోసం భారత్లోకి ఆయుధాలను అక్రమ రవాణా చేయడం, మందుగుండు సరఫరా, బాంబులు, ఐఈడి బాంబులు ఉంటాయి కదా, ఐఈడీలు అంటారు, వాటిని కూడా మన భారతదేశంలోకి పంపించి భారత్లో బాంబు దాడులకైతే ప్లాన్ చేస్తూ ఉన్నాడు. అంతేకాదు వీడు వచ్చేసి ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్సు, అలాగే బీకేఐ, అలాగే ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ సంస్థల్లో కీలక సభ్యుడు కూడా ఈ పోతుమ్మగోడు. దీంతో మన గూఢాచార సంస్థ అయిన రా కన్ను వీడి మీద పడింది. అంతే, వీడి కోసమైతే ఇక మన రా అయితే గాలింపు మొదలుపెట్టింది. రా ఎట్లా పనిచేస్తుందో మీకు కూడా బాగా తెలుసు. వీడి కోసం ఏంటంటే మన ఏజెంట్లు దాదాపు 11 దేశాలలో సెర్చింగ్ అయితే మొదలుపెట్టినారు. వెతుకుతున్న తీగ కాలికై తగిలినట్టు ఈ తర్సిమ్ సింగ్ ఏంటంటే ఆ దేశం ఈ దేశం తిరుగుతా చివరికి ఏంటంటే దుబాయ్కి అయితే వచ్చినాడు. అంతే, వెంటనే ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి మన రా ఏజెంట్లు ఈ విషయాన్ని ఈ యుఏఈ పోలీసులకైతే తెలియజేసినారు. మామూలుగా మన అంచనా ప్రకారం అయితే నిజానికి దుబాయ్లోనే ఈ తర్సిమ్ సింగ్ను లేపేసిండు. కానీ యుఏఈ మనకు మంచి మిత్రదేశం కావడంతో ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఆ పని చేసినట్లు లేరు. ఇక వెంటనే స్పందించిన దుబాయ్ పోలీసులు ఈ తర్సిమ్ సింగ్ను అరెస్ట్ చేసి అక్కడ రిమాండ్లో పెట్టినారు. ఇక భారత ప్రభుత్వం యుఏఈతో చర్చలు జరిపి ఎలాగైతేనేమి ఈయనైతే భారత్కి అయితే తీసుకొచ్చినారు. ప్రత్యేక భద్రత మధ్య భారత్కి తీసుకొచ్చిన ఎన్ఐఏ ఏజెంట్లు భారత్కు రాగానే వీడిని అరెస్ట్ చేసి ఇక వీడిని సపరేట్గా ఒక చోట పెట్టి
వీడిని ఎరగదీసి, మామూలు కూడా కాదు, ఉతికి ఎరగదీసి వీడి నోట్లో నుంచే అసలు ఖలిస్తాన్ నెట్వర్క్ మొత్తాన్ని కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాగనున్నారు. అది విషయం. అయితే మొత్తానికైతే ఇంకొక సొరసేపు అయితే సిక్కింది. ఈ సొరసాపురకు గాలం వేసి ఇంకా పట్టాల్సినట్టు ఇంకా చాలా కూడా ఉన్నాయి. అదయ్యా విషయం అయితేనా మొత్తానికైతే ఇట్లా జరుగుతుంది. మన ఎన్ఐఏ రా మాత్రము అలాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థలు భారత్కి అయితే ప్రాణం పోస్తున్నాయి. లేకపోతే ఇటువంటి దేశ వ్యతిరేకులంతా కూడా మన దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి కంకణం పట్టుకొని పనిచేసే వాళ్ళంతా ఎంతమందో ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను నిన్న ఒకటి పోస్ట్ కూడా ఒకటి పెట్టా. అన్ని వీడియోలకు ఒక విధంగా వ్యూస్ రాలేదు. ఏమనంటే కొంతమంది ఏంటంటే మాకు నోటిఫికేషన్ రాలేదు అని చెప్పి పెట్టారు. నాయనా దయచేసి తప్పనిసరిగా బెల్ సింబల్ ఒకటి ఉంటుంది, దాన్ని టాంగ్ అని క్లిక్ చేశాను అనుకో, ఆల్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి మేము చేసే ప్రతి వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఆ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఒకవేళ దీంట్లో ఏదైనా డింపుచిక్కు ఏదైనా ఉన్నా కానీ ఉండొచ్చు. మన ఛానల్ మీద అభిమానంతో మేము ప్రతిరోజు కూడా వీడియోలు చేస్తాం. కాబట్టి సెర్చ్ చేసుకునైనా కూడా మన వీడియోలు చూసే ప్రయత్నం అయితే చేయండి తప్పనిసరిగా. అది జై శ్రీరామ్.